హలో ఫ్రెండ్స్, ఈరోజు టొమాటో రైస్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం 4 టొమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు జీడిపప్పు, అవి వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, అదేవిధంగా ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి బాగా వేయించాను. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా ఉడికి పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఆ తర్వాత ఒక 2 నిమిషాల నుంచి పుదీనా, కొత్తిమీర. పుదీనా చెట్టుకి ఆల్రెడీ అంతకుముందు చూపించాను కదండి, ఆ చెట్టుదనమాట. అదేవిధంగా 4 టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి మెత్తబడే వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ని ఇందులో వేసేయాలి. వాటర్ రిలీజ్ అయ్యి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి వేయించుకొని ఇలా దగ్గర పడిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి దించేసుకోవాలి. అంతే అండి, లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.